వీళ్ళు చూసి చాలా బాగా చేస్తున్నారు. అంటే స్వతహాగా వచ్చినటువంటి తాళ ప్రస్థానం, ఆ జ్ఞానము ఘంటసాల గారికి ఉంది. దానివలన ఆయనకి అందరూ చూసి, పెద్దలు ఉంటారు కదా ఉద్దండులు, బాలభరతుడు అనేటువంటి బిరుదు ఇచ్చారనమాట. ఆ వయసులోనే, 6 ఏళ్ల వయసులోనే. అప్పట్లో వీళ్లకు కొంచెం పేదరికమైనటువంటి కుటుంబము, ఆయనకి పెద్ద ఇల్లు, కుటుంబ బాధ్యతలు పెద్దగా పెట్టేవి కదట. ఆయన ఎప్పుడు వైరాగ్యము, ఈ సంగీతము, ఎందుకంటే సంగీత సాధనము ముక్తికి మార్గం అని నమ్మినటువంటి వ్యక్తి ఘంటసాల గారు. ఘంటసాల గారి తండ్రి గారు. సంగీతము ముక్తికి సోపానము, ఆయన ఈ సంగీతాన్ని నేర్చుకుని తరించు, ఎప్పుడు సంగీతమే 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 అని ఎప్పుడు ఉదయాన్నే లేచి సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ అని ఈ యొక్క ఉదయాన్ని నిద్రలేపి కూర్చోబెట్టి దీన్ని నాదాన్ని ఎలా ఉపాసించాలో చెబుతూ ఉండేవారట. ఈ ఘంటసాల గారికి ప్రాథమికంగా సంగీతం పట్ల అంత మక్కువ కలగడానికి కారణం ఏమిటంటే వాళ్ళ నాన్నగారు. ఇక ఆ యొక్క వచ్చినటువంటి అర్ధనాను బేడాను తీసుకెళ్ళి వాళ్ళ తల్లిగారికి ఇస్తే ఆవిడే ఉన్న దాంట్లోనే వండి పెట్టి చూసుకోవడం తప్ప వారికి ఇంకొక లోకం తెలియదంట రత్నం గారికి. ఇక ఒకరోజు అనుకోకుండా దొంగలు వాళ్ళ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారని, కొంత ఏదో ఉన్న సొమ్ములు కూడా తీసుకెళ్ళిపోయారట. ఇక ఒక అగ్ని ప్రమాదం కూడా జరిగి ఇల్లు కూడా కాలిపోయిందంట టేకుపల్లిలో. ఇక రోడ్డు మీదకి వచ్చేసారు. అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ర్యాలీ పిచ్చిరామయ్య గారని ఘంటసాల గారికి బావగారు, అంటే మేనమామ, అంటే తల్లికి తమ్ముడు, ఈ యొక్క రత్తయ్య గారి సూరయ్య గారి పెద్ద కుమార్తెను ఆయనకిచ్చి పెళ్లి చేశారు. అంటే బావ వరుస అవుతుంది, మేనమామ వరుస కూడా. కాబట్టి ఘంటసాల గారు అంటే కూడా ఆయన కొంచెం, ఎందుకంటే ఘంటసాల గారి పోలికలన్నీ మేనమామ గారి పోలికలే. మీరు గమనిస్తే ఆ పిక్చర్ ట్రోల్ చేద్దాము, ఆయన పోలికలు ఎక్కువగా ఉంటాయి. మేనమామ గారి పోలికలతో పురికి పుచ్చుకున్నాడు అనమాట. ఆ ర్యాలీ పిచ్చిరామయ్య గారు కూడా చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఈ యొక్క కుటుంబానికి ఇబ్బందుల్లో ఉన్నారని నేరుగా చౌటుపల్లి తీసుకెళ్ళి అక్కడే పెట్టుకొని వీళ్ళ బాధ్యతలు కూడా ఆయన నెత్తికి పెట్టుకున్నాడు అనమాట. అయితే ఉన్నారు, చౌటుపల్లి వెళ్ళే వరకు ఉన్నారు. అంటే చాలా మందికి ఈ డౌట్ ఉంది, అంటే ఈ చౌటుపల్లినా వారి ఈ తేకుపల్లి అనేది ఘంటసాల గారి తండ్రి గారిది. ఇక్కడ నుండి ఇక్కడిని వదులుకొని నేరుగా అక్కడికి చౌటుపల్లి వెళ్ళి చౌటుపల్లిలో ఉండటం ప్రారంభించారనమాట. ఆ పరిస్థితుల్లో చౌటుపల్లి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏదో కార్యక్రమానికి వెళ్ళడం, ఘంటసాల గారిని వెంట పెట్టుకుని వెళ్ళడం, మృదంగం వాయించడం, ఇట్లా జరుగుతూ ఉంది జీవితం. కానీ కొన్ని కారణాల వల్ల అనారోగ్యంతో ఘంటసాల గారి నాన్నగారు మంచంలో పడటము. ఘంటసాల గారికి ఎప్పుడు కూడా సంగీత సాధన చేస్తూ తరించు, సంగీతమే ముక్తికి సోపానము, భగవంతుడు మెచ్చేది నాదము, ఆ నాదాన్ని ఎలా పూరించాలో ఆయన చెబుతూ ఉండేవారట. ఈ యొక్క ఉపదేశము ఘంటసాల గారికి చాలా గట్టిగా అర్థమైంది. వాస్తవం. నేను ఆయన చరిత్రను చదువుతున్నప్పుడు కూడా చౌటుపల్లిలో వారు వ్యవసాయం చేసేటప్పుడు ఆ పనులు చేయలేకపోతే అదేనండి. ఇందుకే ఈ యొక్క సందర్భానుచితంగా మనము ఘంటసాల గారు పాడినటువంటి పాటను గుర్తు చేసుకుంటే, దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని అని ఒప్పుకోక తప్పదనిపిస్తుంది. అంటే ఒక తండ్రి ఒక బిడ్డకు ఎటువంటి ఉపదేశం చేస్తారు, తరించడానికి కావచ్చు, లేకపోతే బ్రతకడానికి కావచ్చు, జీవితానికి అవసరమైనటువంటి ఉపదేశం తండ్రి ద్వారానే వస్తుంది. అంటే ఒక కొడుకుకు ఆదర్శం మొట్టమొదటి తండ్రి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఘంటసాల గారికి వాళ్ళ తండ్రి గారు 11వ ఏట కాలం చేయటం, ఆయన 4వ తరగతి వరకు చదివారు, ఆయనకి చదువు అవ్వలేదట. మరి ఆయన చనిపోయిన తర్వాత ఎలాగోలా ఇంతమంది పిల్లలు ఉన్నారు, మరి ఎలాగా ఇల్లు గడవాలి కదా, వ్యవసాయాన్ని చేయించడానికి తీసుకెళ్ళి పెట్టారట. 2 రోజులు ఆ పని చేయగానే అంతా బొబ్బలు ఎక్కిపోయాయట. 2 రోజులుగా బెక్కబొక్క వేశారట. ఇంక బొక్క చూసి బాధపడిపోయారట పిచ్చిరామయ్య గారు కూడా. అయ్యో నిన్ను అనవసరంగా పంపించానే,
మరి ఇటు పని చేయలేకపోతున్నావు, ఇటు చదువు అవ్వలేదు, మరి ఎలా బ్రతుకుతావు అంటే నేను సంగీతం నేర్చుకుంటానన్నారు. అప్పుడు నాన్నగారు చెప్పినటువంటి మాట స్మరణకు వచ్చింది ఆయనకి. సో సంగీతంలో తరించిన ఆయన సంగీతం నేర్చుకుంటాను అని చెప్పటికి, సంగీతం నేర్చుకోవడానికి ఇక్కడ ఎవరున్నారు, వాళ్ళ బంధువుల్లో ఇక్కడ సిద్ధాంతం అని, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి మోపర్లు, ఇవన్నీ కూడా వాళ్ళ బంధువులు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాలు అన్నమాట. అప్పుడు వాళ్ళల్లో కాస్త సంగీతం బాగా తెలిసినటువంటి సంగీతజ్ఞులు ఉన్నటువంటి వారి దగ్గరికి తీసుకెళ్ళి బంధువుల్లోనే సిద్ధాంతంలో మొట్టమొదట నేర్చుకోమని కొన్ని నెలల పాటు ఉంచారట. వాళ్ళు చాకరీ చేయించుకుంటున్నారంట కానీ సంగీతం చెప్పట్లేదంట. ఇంటి పనులు, వాళ్ళ యొక్క పిల్లలకి మంచి నీళ్లు తీసుకురావడం, ఎందుకంటే అప్పట్లో చెరువు నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, ఇంత ఫెసిలిటీ లేదు. ఈ పని చేయించుకుంటున్నారు కానీ సంగీతం లేదంట. పిచ్చిరామయ్య గారు అప్పుడప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు పని చేస్తున్నారు కానీ సంగీతం లేదు, కూర్చొని సంగీత సాధన చేస్తున్నట్టు ఎక్కడ కనిపించలేదంట. ఆయన బాధపడి ఇంటికి తీసుకొచ్చేసారట. అక్కడి నుంచి కొన్ని రోజులు ఇంకొక చోట ఇంకొక ఊర్లో పెట్టారంట. వాళ్ళు కూడా ఇదే పాఠంగా ఉంటేను ఇలా కాదు అని చెప్పేసి ఆయనకి బాధపడి ఇంటికి వచ్చేసారట. మరి ఎలా సంగీతం ఎలా నేర్చుకోవాలి? అయితే నేను ఇది కూడా విన్నానంటే, ఆయన అప్పట్లో విజయనగరంలో ఒక బెస్ట్ సంగీత కళాశాల ఉండేది. అక్కడ చదువుకోవడానికి వెళ్ళడం కోసం ఆయన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ నాన్నగారు చేయించినటువంటి ఒక ఉంగరం, ఆ రోజుల్లో దాని ఖరీదు సుమారు 40 రూపాయలుగా ఉంటే దాన్ని 8 రూపాయలకి అమ్మేసి ఆయన. లేదు అంత కాదు, తక్కువే, అది 8 రూపాయలకి అమ్మేశారు, 7 రూపాయలకి అమ్మారని చెప్పి నేను విన్నాను. అంటే దాంట్లో మనకు చెప్పినటువంటి కొంతమంది చెప్పినటువంటి మాటలు విన్నాను, మనకు తెలియదు పూర్తిగా. కానీ విషయం ఏంటంటే ఈ విజయనగరం కళాశాలకు వెళ్ళడానికి నాంది ఇక్కడే ప్రారంభమైంది. దానికి ఎందుకంటే అంత పట్టుదలగా ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే, ఇక ఎవరు నేర్పించట్లేదు. ఇక వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి సంగీతము, తరంగాలను పాడటం, అక్కడక్కడ భజనలో వీరికి వచ్చినటువంటి అవే సాధన చేస్తూ చిన్న చిన్న కచేరీలకు వెళ్ళి పాడుతూ ఉండగా, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్ధాంతం అనేటువంటి ఊరిలో ఒక కచేరీలో పాల్గొన్నారట. ఘంటసాల గారు పాడుతున్నటువంటి సమయంలో పట్టుకొని ఈడ్చేసి, నీకు సంగీతం గురించి ఏం తెలుసు, ఒక సంగీత జ్ఞానం కలిగినటువంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి ఒక వ్యక్తి కావాలని ఆయన స్టేజ్ నుంచి దించేసి, ఏం తెలుసు సంగీతం గురించి నీకు, నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పగలవా అన్నప్పుడు పసిబాలుడు 11 ఏళ్ళు ఏం చెప్పలేక, సమాధానం చెప్పలేక బిక్కముఖంతో తలంచుకొని బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేసాడంట ఊరికి. వచ్చిన తర్వాత ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలి, నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ చేత శభాష్ అనిపించుకోవాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఆ బీజం అక్కడే పడింది ఆయనకి గట్టిగా. ఖచ్చితంగా నేర్చుకోవాలి, నేను సంగీత సాధన చెయ్యాలి, కాబట్టి ఎక్కడికి వెళ్ళాలంటూ కాలక్షేపం చేస్తూ ఈ కొన్నాళ్ల పాటు ఈ స్నేహితులతో తిరుగుతూ, ఈ నాటకాలు, పాట కచేరీలు అంటూ తిరుగుతూ కూడా రాజావారి కళాశాల విజయనగరంలో ఉంది, అక్కడ సరైనటువంటి సంగీత బోధకులు ఉన్నారు, అక్కడికి వెళితే కానీ నేను సంగీతం నేర్చుకోలేను అనేటువంటిది ఇన్ఫర్మేషన్ తెలిసింది. కళాశాల ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ప్రిన్సిపల్ సంగీత కళాశాలకు. అయితే అక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళ మేనమామ గారితో చెప్పారు. వెళ్ళాలి, బాగానే ఉంది, మన పరిస్థితి ఏమో తెలిసిందే కదా, వెళితే అక్కడ ఎంత ఖర్చు అవుతుందో, మన బొట్టోళ్ళకి అంత పెద్ద కోరికలు ఉండకూడదు ఆయన అంటే, ఈయన ఇలా కాదు, వీళ్ళు నన్ను అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి 2 చొక్కాలు 2 లాగులు సంచిలో పెట్టుకొని ఆ చేతుకున్నటువంటి బంగారు పొంగరాన్ని 7 రూపాయలకి అమ్మేసి ట్రైన్, ఈ బొగ్గు ట్రైన్లు దడమంటూ ఉండేవి. అంటే ఒక 11 ఏళ్ల పిల్లవాడు, అప్పటిదాకా ప్రపంచ జ్ఞానం లేనటువంటి పిల్లవాడు బయటికి వెళ్ళడం అనేది చాలా ఆషామాషి విషయం కాదు. ఎందుకంటున్నానంటే, ఆ పులిమేర దాటి ఎక్కడ విజయనగరము, చౌటుపల్లి అంటే కృష్ణా జిల్లా, విజయనగరం శ్రీకాకుళం, ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళడానికి ఎంత ధైర్యం కావాలి. వెళ్ళడమే కాదు, వెళ్ళిన తర్వాత అక్కడికి దిగి స్టేషన్లో, రైల్వే స్టేషన్లో అందరిని అడుగుతూ రాజావారి కళాశాల ఎక్కడ ఉందని చెప్పి ఆ యొక్క కళాశాల దగ్గరికి వెళ్ళడము, ఆ ప్రాంతం అవన్నీ చూశాక కొంత ఆయనకి ఆనందంగా, నేను వచ్చాను సంగీతం నేర్చుకుంటాననేటువంటి ఉత్సాహంతో వెళ్ళినటువంటి వ్యక్తికి ఆ యొక్క రాజావారి కళాశాలకు వేసవి సెలవులని అక్కడికి వెళ్ళాక తెలిసింది.
అప్పటి వరకు పాపం ఆయనకి వేసవి సెలవులు అనే విషయం కూడా తెలియదు.